ప్రార్థన చేస్తాం. మీటింగ్ స్టార్టింగ్ అవుతా ఉంది. బయట ఉన్నవారు ఎవరైనా ఉంటే ఖాళీగా వాళ్ళందరూ వచ్చి లోపల కూర్చోండి. మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రకటించిన మేరకు ఈ దినం మార్చి నెల 14వ తేదీ శుక్రవార దినంలో ప్రభా సిస్టర్స్ మీటింగ్లో, తర్వాత సిస్టర్స్ రిట్రీట్లో మీ కృప మా మీద అధికముగా ఉంచి మీ దాసురాలను మీ ఆత్మచేత అభిషేకించి ప్రజల అక్కర కొలది, సంఘం అక్కర కొలది ప్రభా మీ పరలోకము నుండి మా కొరకే మీ మన్నాను మా కొరకే ప్రభా మీరు భుజించమని, మాకు బోధించమని, మాకు ఆహారము దయచేయమని మీ సందులో ప్రార్థిస్తున్నాం. మా ప్రేమల దేవ, ఈ 9:30 గంటల నుండి ప్రభా సాయంత్రం 4 గంటల వరకు మీ సన్నిధి తోడు ప్రభా మాతో కూడా ఉండండి, మాతో కూడా రండి, మా మధ్యలో ఉండండి, మా మధ్యలో మీరు సంచరించండి. మీ ఆత్మ అభిషేకమును, మీ ఆత్మ నడిపింపును సంపూర్ణంగా ప్రభా మా మీద మీరు ఉంచి కాపాడండి. మీ ఆత్మ మా మీద మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ మందిర ఆవరణంలో ప్రభా మీరే మీ కృపాధికముగా ఉంచుము. అటు బయట లోపల ప్రభా జరుగుతున్న ప్రతి పనులలో, ప్రతి కార్యాలలో మీ తోడు సన్నిధించి కాపాడండి. తిరిగి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, దేవుని వాక్యము ద్వారా ప్రభావాలకు మేము విని ఆత్మీయ మేలు పొంది, శ్రమావధి పొంది మీ రాజ్యముకు, మీరు ఆకలికు నన్ను మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరిచి మయం పొందండి. ప్రభా స్త్రీలు ఎలాగో దేవుని కొరకై జీవించవలను, స్త్రీలు దేవుని కొరకు ఎలాగో నడవాలను అనే సంగతులను మీరు బోధిస్తున్నామని మీ సందులో ప్రార్థిస్తున్నాం. మా పితృరాలైన స్త్రీలు ప్రభా రిబకా వలె, రూతు వలె, బోయేజు వలె ప్రభా, అలాగనే నోయమి వలె ప్రభా, అలాగో సారా వలె ప్రభా మీ కొరకై స్త్రీలైన వారు ప్రభా నీ కొరకు ప్రభా మీ సేవలో, పరిచర్యలో మీ కొరకు వాడబడే పాత్రలుగా ప్రభా నీ కొరకై వారిని మీరు సిద్ధపరిచి మయం పొందుతున్నామని మీ సందులో ప్రార్థిస్తున్నాం. అటు అమరకృష్ణాపురంలో జరుగుతున్న ఈ పరిచయం దీవించు. మన స్థానిక సంఘంలోని విశ్వాసులందరికీ ప్రభా మేము తెలియజేసినాం. మీ ప్రజలందరూ త్వరగా వచ్చేదానికి సహాయం చేయండి, అలాగ నడిపించండి. ప్రభా నీకు ఎంతో వందన. దూరంగా వస్తున్న మీ దాసురాలను ప్రభా ప్రయాణంలో ఉంటుండగా వారిని క్షేమముగా ప్రభా మీ ఇంటికి అమరకృష్ణాపురానికి క్షేమంగా చేర్చమని మీ సందులో ప్రార్థిస్తున్నాం. దయతో కనికరించము, సహాయం చేయము. మీరే నడిపిస్తున్నామని మీ సందులో ప్రార్థిస్తున్నాం. శత్రుడు ఎక్కడ కవరపరచకుండా ప్రభావాన్ని మీరు దూరపరిచి తొలగించుము. ప్రభా వాడు వాని దూతలు యేసునామములో మీరు తొలగించండి. మీరు మీ దూతలను మాతో కూడా ఉండండి. ప్రభా మీ ఆత్మ నడిపింపు మా మధ్యలో ఉంచండి. మీరే కార్యం చేసి మాయం పొందండి. ఈ శ్రద్ధ ధర వింటున్న వారు రక్షణ వెలుగులో పొందేవారుగా చేయండి. రక్షణ పొందిన వారు ఆత్మీయంగా వెదుగుటకు దయచేయండి. ప్రభా నీ సన్నిధికి రాకుండా ఆగిపోయిన వారు ప్రభా భక్తిహీనులైన వారిని మీరు లేవనెత్తండి, మీరు చక్కపరచండి. ప్రభా మీరే మీ కార్యం జరిగించి మాయం పొందండి. చాలామంది మీ ఇంటికి రాకుండా ఆగిపోతున్న వారు ఉన్నారు. ప్రభా వారి ద్వారా మీ వాక్యం ద్వారా వారిని మీరు మాట్లాడించి దర్శించి ప్రభా నమ్మకంగా నీటికి వచ్చే వారిగా చేయండి. అటు మీ కార్యం జరిగించుకొని మీరే మయం పొందుతున్నామని మీ సందులో ప్రార్థిస్తున్నాం. ప్రభా మారు మనసు రక్షణ లేని వారికి మారు మనసు రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారు ఆత్మీయంగా వెదుగుటకు దయచేయండి. రక్షింపబడి లోకంలో పడిపోయిన వారు ప్రభా లేవనెత్తు వారిగా, సరి చేసుకున్న వారిగా, క్రమంగా నీటికి పాలు పొంది నీటికి వచ్చేవారిగా సహాయం చేయమని మీ సందులో ప్రార్థిస్తున్నాం. అటు మీ దయ కనికరం మా మీద ఉంచి మీరు మహిమ పొందుతురామని, తోడుగా ఉన్నామని, మీరే మీ పాత్రగా వాడుకొని మీరే మహిమ పొందుతురామని వందనాలు చెల్లిస్తూ దయగల యేసయ్య పరిశుద్ధమైన నామములో ఈ కూడిక ద్వారా ప్రభా ఈ కాలంలోని స్త్రీలందరినీ ఎందు నమ్మి రక్షణ పొందినట్టుగా కార్యం చేయండి. ఈ కాలంలోని వారందరినీ కానీ మీరు దర్శించండి, నీ బిడ్డలుగా చేసుకోమని ప్రార్థిస్తూ మీరే ప్రభా ఘనత మహిమలు పొందుతురామని, తోడుగుని నడిపించి మేలు చేయమని యేసు ప్రభు నామములో
అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రండి కదా. ఈ మీటింగ్ కొరకు ఒక ఇద్దరు ప్రార్థన చేసిన తర్వాత మనం ప్రార్థన చేయండి. ఈ మీటింగ్ కొరకు నా ప్రియ పరలోక ముందు తండ్రి నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామములో ఉదయకాలంలో నీ పాద సన్నిధిలో ఇది నా తండ్రి స్త్రీల కూడిగా తండ్రి నీ మందిర ఆవరణంలో నా తండ్రి దినముగ్గురముగా మమ్మల్ని చేరిన నా నామాన్ని ఎక్కడైతే మహిపరుస్తారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవ నమ్మదగిన దేవా నీ వందనాలు. ఆయన నా తండ్రి నీ బిడ్డలను ఇంతవరకు తీసుకొచ్చిన దాన్ని బట్టి నీ వందనాలు. వస్తున్న బిడ్డలను క్షేమంగా సురక్షితంగా ఇక్కడికి తీసుకురండి. వాహనాలు సిద్ధపరచండి దేవా. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు మీ గ్రూప్లో జ్ఞాపకం చేసుకురండి. ఆయన పెద్దలను వృద్ధులను నా తండ్రి యవనస్తులను ప్రతి ఒక్కరిని మీ గ్రూప్లో జ్ఞాపకం చేసుకురండి తండ్రి. మేమే పాటు వారమయ్యా ఇంతవరకు మమ్మల్ని నా ప్రభా నీ బిడ్డలుగా మమ్మల్ని నీ సజీవ లెక్కలో ఉంచి నేను స్తుతించుటకు ప్రార్థించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని ధన్యతను బట్టి మా హృదయపూర్వక ఆస్తులు చెల్లించుకుంటున్నాం దేవా. అన్న తండ్రి మేము చేసే ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు నీ పాద సన్నిధితో మమ్మల్ని చేర్చుకోమని నా ప్రభా నా తండ్రి మా పొరపాట్లు మా పాపములు మా శాపములు క్షమించి మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా నీ సన్నిధిలో మేము ఎలా ఉండాలో ఎలాగో ప్రార్థించాలో ఎలాగో నా తండ్రి నిన్ను స్తుతించాలో నా తండ్రి మెలకువగలిగి ప్రార్థించి నైనా నా తండ్రి నాకు మొరపెట్టమో నీకు ఉత్తరం ఇచ్చేదను అని నా ప్రభు మీరు సెలవిస్తున్న దేవుడు అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. ఒక్కొక్కరు ప్రార్థిస్తుండగా నా ప్రభా మా ప్రార్థన ఆలకించువాడా మా మనవి ఆలకించువాడా నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నా నా తండ్రి. ఉదయకాలం నుండి నైనా సాయంత్రం వరకు నా ప్రభా మా చుట్టూ మా తండ్రి మందిరం చుట్టూ విద్యార్థులు కంచి వేయండి నైనా నా తండ్రి. నైనా మీరే నా తండ్రి నైనా చూస్తున్న దేవుడు అయ్యా నా తండ్రి నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. పాట ద్వారా మహిమ పొందండి, వాక్యం ద్వారా మహిమ పొందండి, ప్రార్థన విజ్ఞాపన ద్వారా మహిమ పొందండి నా ప్రభా. నీకు మహికరంగా మాకు ఆశీర్వాదకరంగా చేయండి దేవా. సాధారణ ఆటంకాలు ఆయన తప్పించండి తండ్రి. నీకు వందనాలు. నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు నా తండ్రి. దేని గురించి మేము ప్రార్థిస్తామో, దేని గురించి మేము స్తుతిస్తామో నా తండ్రి, దేని గురించి మేము తండ్రి విజ్ఞాపన చేస్తామో మీరు నా తండ్రి మా ప్రార్థన కొరకు దయచేసి దేవుడిని నమ్ముచున్నాను నా తండ్రి. నా తండ్రి మేము నమ్మిన దేవుని మమ్మల్ని చూసేదేవని మీరు సెలవిస్తున్నారయ్యా. అవునా తండ్రి మేము నమ్ముచున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, మీరే నిజమైన దేవుడు నా తండ్రి. నేను వృద్ధులను మీరు ముట్టి స్వస్థపరచండి. ఆయన రోగస్తులుగా నా ఉంటున్న వారిని కృపలో జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరచండి. నేను వారికి మంచి శక్తిని బలాన్ని తెచ్చండి. నేను అలాగా ప్రార్థించాలో అని మాకు మీరు నేర్పించండి అయ్యా. మీరు నా తండ్రి మాకు నేర్పిస్తే కానీ నాయన మేము నా తండ్రి ప్రార్థన చేయలేము తండ్రి. మీ సేవకురాలు మీ సిలువలో మరుగుపరుచుకోనండి ఆయన. ఏ బిడ్డకు ఏ వాక్యం కావాలో, ఏ మాట కావాలో నా తండ్రి మీరు నా తండ్రి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి దేవా. ఈ ప్రార్థన కొడుకు ఎంత నిమిత్తం పెట్టినారో నాయన నా తండ్రి నాయన ఒక్కొక్క అంశమును ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటున్నా. కనికరించండి దేవా, కాపాడండి దేవా. నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నాయన నీకు వందనాలు. అవునా తండ్రి. ఎస్తేరు వలె నా తండ్రి, అన్నా వలె నా ప్రభా మేము నా ప్రభా, నయోమి వలె నా ప్రభా, నాయన రూతు వలె నా తండ్రి నీ వైపు చూసే విడలంగా నా తండ్రి నిన్ను ప్రార్థన నా తండ్రి చేసి అయినా నా తండ్రి నైనా వేడుకునే విడలంగా మమ్మల్ని చేయండి దేవా. నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నా. కనికరించండి తండ్రి. అయినా ఏది అడగాలో నా ప్రభా, ఏది విజ్ఞాపన చేయాలో మాకు మీరు తెలియజేయండి తండ్రి. నీ ఆత్మతో నింపండి దేవా. నైనా తండ్రి ఈ సిలువ తండ్రి శ్రమల దినాల్లో నా ప్రభా నా కొడుకు మా కొడుకు నా తండ్రి అయినా మీరు ఎంతగానో నా ప్రభా మీరు మా తండ్రి నైనా మీరు త్యాగం చేసినారు. ఈ మీటింగ్ అంతటి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అనేక మందిని తీసుకురండి నా ప్రభా. నేను అనేక మంది కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. అనేక మంది మారు మంచి రక్షణ నా ప్రభా. నైనా నా తండ్రి ఆగిపోయిన వారిని నా తండ్రి
నాయన తండ్రి తీసుకురండి నా ప్రభా. నాయన నీ కొత్త ఆత్మను తీసుకురండి నా తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. నీ సేవకురాలు తండ్రి ప్రయాణంలో ఉంటుండగా క్షేమంగా సురక్షితంగా ఇక్కడికి తీసుకురండి నా తండ్రి. నాయన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. నాయన ప్రతి గుడికి నా ప్రభా ప్రతి అంశాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రార్థన ఆలోచించి అంగీకరించమని నీకే స్థితిగా నా ప్రభావాలు చెల్లించుకోండి. ప్రవేశిస్తున్నాను అడిగేటుకుంటున్నాము తండ్రి. మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక నాయలో మాయలు అందరూ చూపించిన దేవా, ఈ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమును బట్టి నీ వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవా, గత దినాలన్నింటిలో కనుపాపం వలె కాపాడి క్షేమమును భద్రతను అనుగ్రహించి దేవా హరికృష్ణాపురం దేవాలను క్షేమకరంగా నడిపించి దేవా మీ సన్నిధిలో ఎలాగో గడుపుటకు దేవా కొడుకులకు ఇస్తున్న ఈ సమయం బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయోగ్రాన్ని అల్పురాన్ని జీవిత పనికిరానటువంటి నన్ను ప్రేమించి ఈ సరైన ద్వారా దేవా మీ విలువైన రక్తం ద్వారా నన్ను పరిచి పరిశుద్ధపరిచి నీవు చేస్తూ వచ్చిన ఆ బలియాగం శిలువ యాగం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరిని బట్టి ఈ దినమున నీ సన్నిధిలో నీ పాంచంత నాగును కలుసుకుంటే నాకు ఇచ్చిన భాగ్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అవును ఈ కోడికు దేవా ఇక్కడ జరిగిపోయి సిస్టర్స్ మధ్య జరిగే కోడికలో నీవే ఆది అంతమైన నడిపిస్తారండి. దేవా నీ యొక్క ప్రభావము, నీ యొక్క వెలుగును, నీ యొక్క తేజస్సును, నీ యొక్క ఆత్మ తాకిడిని మాకు ఎంతైనా అవసరమై ఉంటున్నది. దేవా అనుగ్రహించండి, సహాయం చేయండి. దేవా మాకు కాదు, ఎక్కువ మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీకే మనంత ప్రభావంలో ఆరోపించుకుంటూ వస్తుంటున్నాం. దేవా నిలబడుతున్న నీ దాసురాలని శిలోచాలను మరుగుపరుచుకుంటురండి. యేసు తప్ప మా కనులకు ఎవరినో కనపడుకున్నట్లుగా సహాయపడండి. దేవా నిన్ను మాత్రమే వారు యేసును చూస్తూ వచ్చినట్లుగా దేవా హెబ్రీ 12:2 ప్రకారం మేము నీ వైపు చూసే వారంగా స్థిరపరుస్తున్నాను. అలాగే తండ్రి ఏది ఏ అవసరత ఉంటున్నదో, ఏ దుఃఖంలో, ఏ బాధతో, ఏ కష్టంలో, ఏ కొరతతో నీ సన్నిధికి వస్తున్నారో రావాలని నీ చిత్తంలో ఎవరైతే నీ ఏర్పాట్లు ఉంటున్నారో వారిని సకాలంగా సమయానికి నడిపిస్తున్నామని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. అలాగే పాటలు పాడేవారిని వారి స్వరాలను తాకుతురండి. దేవ పాటల ద్వారా ఎవరైతే రక్షణ మార్మల్స్ పొందాలని ఏర్పాట్లు ఉంటున్నదో దేవ వారిని దర్శించండి, మాట్లాడండి. దేవ వాక్యం చెప్పే నీ దాసురాలను కూడా బలపరచండి. ఈ రెండంతల చేత వారిని అభిషేకించండి. దేవ వారికి కావాల్సిన శక్తి దేవ ప్రతి మాట నీ నోటి దూరగా తనని వాడుకుంటురండి. నువ్వు నోరు బాగా తెలుగునే దాన్ని నింపేదాన్ని చదివించినట్టుగా నీవేమి మాట్లాడవలసినది నేను ఆ గడియలోనే నీకు తెలియజేస్తానని చదివించినట్టుగా నీ దాసురాలను అభిషేకిస్తున్నాను. దేవా ప్రభు ఈ దినమున ఏం అవసరమై ఉంటున్నదో ఆత్మకు కావాల్సిన ఆహారం సమృద్ధిగా దాన్ని అనుగ్రహిస్తున్నామని దానిని మేము తిరిగి భుజించి తృప్తి పొందేవారిగా దేవా ఎక్కడ తొట్టుపాటు కలిగి ఉన్నాము, ఎక్కడ పడిపోయి జారిపోయాము తిరిగి ఆత్మీయంగా స్థిరపరచబడినట్టుగా లేవనెత్తబడినట్టుగా దేవా నీవే సహాయం చేయండి. నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని పేరు పైన ఆశీర్వదిస్తున్నాను. దేవా యవనులను, వృద్ధులను, దేవా నడి వయసు వారిని ఓపికతో దేవా వారు కనిపెట్టి వాక్యం విని శ్రద్ధగా ఉండినట్టుగా సహాయం చేయండి. ఇక్కడ మానవ ఆలోచనలు దేవ వాటన్నిటినీ బంధిస్తున్నాను. దేవా కనబడనటువంటి అంధకార శక్తులను ప్రభువైన యేసు నామములో బంధిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఇద్దరు ముగ్గురు నామమును కూడి మొదలుపెట్టారు. మీరు భూమి మీద ఏ దాన్ని బంధించినట్టు అది పరలోకమందుని కూడా బంధిస్తానని సెలవించిన దేవుడు దేవా సహాయం చేయండి. ఈ దినం ఆలోచించబడుతున్న ఈ కూడి విషయమై సహాయపడుతున్నాడు. ఇంకా ఆలస్యంగా ఉన్నవారిని, ఆయా వాహనాల్లో వస్తున్న వారిని, రావాలనే ఆశ ఉన్న వారిని, దేవ ఆటంకాలు అభ్యంతరాలు కలిగిస్తున్న వారిని నెమ్మదిపరిచి సకాలానికి సమయానికి వచ్చి పాటలతో, వాక్యంతో, సాక్ష్యంతో దేవా నీ సన్నిధిలో మేము ఆనందించే వారంగా, గంతులు వేసి స్తుతించే వారంగా సహాయం చేయండి. ప్రతిదీ కూడా ఆరంభించి కొనసాగించి ముగించేంత వరకు నీ యొక్క హస్తము, నీ యొక్క కనుదృష్టి, నీ యొక్క ఆలోచన మా మీద అనుగ్రహిస్తున్నట్టు దేవా ప్రతిదీ నీ మనమార్గమే జరిగినట్లుగా సహాయం చేయండి. నీకు చెందవలసిన మహిమను, నీకు చెందవలసిన అలోకను, నీకు చెందవలసిన ఘనతను నీకు ఆరోపించినట్టుగా సహాయం పడుతున్నాను. దేవా కీబోర్డ్ వేస్తున్నదా దేవా నీ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. ప్రతిదీ కూడా దేవా నీ కొరకు మాత్రమే అది చెందినట్టుగా సహాయపడాలి. వంట చేయవారి హస్తాలను కూడా బలపరుస్తుంది. దేవా ఇక్కడ ఎటువంటి ఆటంకం రాకపోయినట్లుగా దేవా ఎన్ని చిత్తం నీ ఏర్పాట్లు ఎంతమంది ఉంటున్నారు వారందరూ రాగలుగుతుండగా, అలాగే ప్రత్యేక కోరికలు కలిగి ఉంటుండగా ప్రతి చోట దేవా నిలబడుతున్న వారిని నీవే జ్ఞాపకం చేసుకున్నాను. సువార్తలు ఉంటున్నవి వాటిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. ఎక్కడ ఎటువంటి ఆటంకం అభ్యంతరం ఉన్నప్పటికీ
దేవా వాటన్నిటి విషయాలలో విజయం అనుగ్రహించిన దేవుడు మాకున్నందుకు దేవతను చెల్లిస్తూ దేవా మీ కుడి ఆదరణమైన నడిపించమని మరొకసారి నీ వైపు చూస్తూ మహిమాగత ప్రవాహంలో ఆరోపించుకుంటూ నా ప్రియ ప్రభువును సొంత రక్షకులైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, నమ్మదైన దేవ, మీ పాదాలకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవ, ఈ యొక్క తండ్రి మరి ప్రభా శుక్రవార దినమున స్త్రీలన్నింటి కొరకై మమ్మల్ని అందరినీ మీరు సమకూర్చున్నారు. అందుకు బట్టి మీ నామాన్ని బట్టి దేవాన్ని ఎంతో కొనియాడుతూ కీర్తిస్తూ మీకు వేలాది వందల స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దేవ నిలబడుచున్నటువంటి మీ దాసులను మీ ఆత్మచేత అభిషేకించి వాడుకుంటురండి ప్రభా. మరి పాటల ద్వారా మయం పొందుతూ రండి. ప్రారంభం నుంచి చివరి వరకు ప్రభా నీ ఆత్మ సంచారము, ఆత్మ నడిపింపు, ఆత్మ అభిషేకము, ఆత్మ ప్రభా రక్షణ, ఆత్మ ఉజ్జీవమును, ఆత్మ వైరాగ్యమును మీరు కలుగజేస్తురాల్సినదిగా ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మరి చేరి వచ్చిన బిడ్డలందరూ కూడా దేవా మరి నీ వాక్యం చేత దేవా నీ సన్నిధిలో ప్రభా మీ యొక్క తండ్రి హస్తముల యొక్క స్పర్శను తాకబడినటువంటి వారుగా దేవా మరి తండ్రి తృప్తిపరచబడినట్లుగా మీ మందిర సమృద్ధిలో నుండి మరి ప్రభు వారిని సంతృప్తి చేయాలి, మమ్మల్ని సంతృప్తిపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. దయగలిగినటువంటి తండ్రి మీరు ఎంతైనా నమ్మదైన దేవుడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడకు ప్రభా. మరి తండ్రి మీ నామానికి మాకాదు యెహోవా, మాకాదు మీ కృపా సత్యమును బట్టి నీ నామమునకి మహిమ కలుగును గాక అని మా పితరులు స్తుతించినట్లుగా ప్రభా. మరి తండ్రి మీ నామమునకి మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ రండి. వేర్పులలో నిజంగా మీ వంటి వారెవరున్నారు ప్రభా. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయ దేవుడవు. అందుకే మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాను. దయగలిగినటువంటి తండ్రి చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. మార్గ మధ్యంలో వస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరే క్షేమంగా నడిపిస్తురండి ప్రభా. ఈ యొక్క సమయం ఎవరు పోగొట్టుకొనకుండా దేవా నిర్లక్ష్యంతో ఉన్న వారిని కూడా నడిపించండి ప్రభా. ఈ యొక్క ప్రభా సమయంలో ఎవరైతే ఆసక్తితో వస్తున్నారో దేవా వారిని మీరు ప్రభా తృప్తిపరచండి, మేలులతో నింపండి. దయగలిగినటువంటి తండ్రి అలాగ మీ ఆత్మ సంచారమును నింపుదలను ప్రభా కోరుకుంటున్నాం. మీ ఆత్మ సంచారాన్ని ఇక్కడ ఉంచి మీ వెలుగును ప్రభా మీరు ప్రకాశింపజేసి యేసు తప్ప ఎవరు కనబడలేదన్నట్లు దేవా మీరే సహాయపడి మీ నామాన్ని మయంపరుచుకుంటురండి. అలాగ ప్రార్థించిన మేరకు ప్రభా అనేక దినాల నుంచి ఈ దినమున మేము ఇలాగ చేరి మిమ్మల్ని ప్రభా గణపరచుటకు ప్రభా మీరు ఇచ్చినటువంటి శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి నీకు వేలాది వందన స్తోత్రములు చెల్లిస్తూ ఈ నామంలోకి ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.
Thank you.
సమయంలో మరి దేవుని వాక్యంలో నుంచి కొన్ని వచనాలు చూసుకొని మరి దేవుణ్ణి క్లుప్తంగా ఆరాధిద్దాము. మనము దేవుని వాక్యంలో నుంచి చూసుకుందాము. నిర్గమకాండము 15వ అధ్యాయము, నిర్గమకాండము 15-11 వచనం కలిసి చదువుకుందాము. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, కీర్తనలను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. మరి దేవుడు మరి అద్భుతములు చేసేటువంటి దేవుడు. మరి యెషయా గ్రంథము ఇదే మాటలు. యెషయా గ్రంథం 9:6. యెషయా గ్రంథం తీసిన వాళ్ళు త్వరగా ఇప్పుడు చదవచ్చు. యెషయా గ్రంథం 9:6. శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇక్కడ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అనేసి మనము చూసుకోవచ్చు. మరి అదేవిధంగా మరి 136 కీర్తన 4వ వచనము, 136:4 ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయువాడు, మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన ఒక్కడే ఏం చేశాడు? మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. అదే కీర్తన 72:18 కూడా చదువుకుందాము. 72:18. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడెను గాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేసేవాడు, ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు అనేసి మనం చూసుకోవచ్చు. తర్వాత ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనము. ఇర్మియా 10:10. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతను భూమి కంపించును, జనములు ఆయన. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. సో ఆయనే నిజమైన దేవుడు, జీవము గల దేవుడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధనలోకి వెళ్దాము. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, అద్భుతకరుడు, మరి సమాధానకర్త, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఆయన మాత్రమే, ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేసే, ఆయన నిజమైన దేవుడు, ఆయనే మన రాజు. సో ఈ మాటలు మనం ఆధారం చేసుకొని దేవుడు మన జీవితంలో మనకిచ్చిన రక్షణను బట్టి మనము ఆరాధిద్దాం. ఇద్దరు మరి దేవుణ్ణి ఆరాధిద్దాము. ఆరాధన చేయండి.